ఒకరు కేంద్ర మంత్రి, మరొకరు రాష్ట్ర హోంమంత్రి, ఇంకొకరు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్. ఎప్పుడూ బిజీగా ఉండేవారు క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? ఆ దృశ్యాలు అందరినీ కనువిందు చేస్తాయి కదూ. మీరే చూడండి. బండారు దత్తాత్రేయ, నాయిని, మహేందర్ రెడ్డి క్రికెట్ ఆడి సందడి చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా నార్త్ జోన్ పోలీసులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. కమిషనర్ కప్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. మొత్తం 250 టీంలు పాల్గొని ఆడబోతున్న ఈ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవంలో 1500 అడుగుల త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు, పోలీసులు ప్రదర్శించారు. మహేందర్ రెడ్డి గారి శాఖలో వారు ఒక నూతనమైనటువంటి సిటిజన్ ఫ్రెండ్లీ సొసైటీ పోలీసింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం, అంటే పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పాటు కావడం, దీనివల్ల ప్రజలకు పోలీసుల పట్ల సరైనటువంటి అవగాహన రావడం, ప్రజల పట్ల సరైనటువంటి ఒక సత్సంబంధాలు నెలకొల్పడం, ఇది పోలీస్ శాఖ